జగన్ అభద్రతాభావంతో మతి స్థిమితం కోల్పోయారని ఆరోపించారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. అందుకే అధికార పార్టీ నేతలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బినామీ పేర్లతో భూములున్నాయని అడ్డగోలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసురుతున్న పత్తిపాటితో మా ప్రతినిధి ఆలూరి రమేష్ ఫేస్ టు ఫేస్. రాజధాని భూముల వ్యవహారం అంతా రచ్చరచ్చగా మారింది. ప్రధాన ప్రతిపక్షం తీవ్ర ఆరోపణలు ప్రభుత్వపై చేస్తూ ఉంది. ప్రభుత్వ పెద్దలు ముందుగానే అక్కడ అసైన్డ్ భూములు కొనుగోలు చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉంది. దీనిపై ప్రభుత్వం ఏమంటుందో, మంత్రులు ఏమంటున్నారో మనం తెలుసుకుందాం. సార్, మీపై కూడా దాదాపు 200 ఎకరాలు అసైన్డ్ భూమి కానీ ఇతరత్ర మీ బంధువులు కానీ కొనుగోలు చేశారనేది ప్రధాన ప్రతిపక్షం ఆరోపణ. ఏమంటారు? ఇప్పుడు రాజధాని ప్రాంతంలో అసలు అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయో సాక్షులు అది కూడా చెప్పమనండి. ఇప్పుడు రాసేటువంటి వాళ్ళు అన్ని ఎకరాలు చూస్తే కొన్ని వేల ఎకరాలు రాస్తున్నారు. అసలు రాజధాని 29 గ్రామాల్లో అసలు అసైన్డ్ భూములు ఎంత ఉన్నాయి, ఆడ కొనుక్కున్న ప్రతి ఒక్కరిది ఎవరో ఒకరు బినామీ అని చూపించే ప్రయత్నం సాక్షి చేస్తూ ఉంది. ఈరోజు మా కేశవ్ చాలా స్పష్టంగా ఇచ్చాడు. కేశవ్ కొనుక్కున్న దాంట్లో తప్పేంటి? అమ్మేవాళ్ళు ఉన్నప్పుడు కొనుక్కోవడంలో తప్పులేదు. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరగాలన్నటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అమ్మేవాళ్ళు ఉన్నప్పుడు కొనుక్కోవడం అనేటువంటిది ఈ డెమోక్రసీలో ఈ కంట్రీలో ఎవడైనా కొనుక్కోవచ్చు. ముందే మీరు కొనుగోలు చేశారు అనేది వాళ్ళ ఆరోపణ. రాజధాని ప్రకటనకు ముందే మీకు సమాచారం ఉంది. సాక్షి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, సాక్షి పత్రిక కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కానీ, అసలు రాజధాని అనౌన్స్ చేయకముందు అసలు ఎన్ని వేల ఎకరాలు ఆ ప్రాంతంలో రిజిస్టర్ అయింది, అనౌన్స్ అయిన తర్వాత ఈ రోజు వరకు ఎన్ని వేల ఎకరాలు రిజిస్టర్ అయింది, అసైన్డ్ భూములు అసలు ఎన్ని వేల ఎకరాలు అక్కడ ఉంది, ఎన్ని చేతులు మని అవి చెప్పమనండి. ఊరక అవాస్తవాలు, అసత్యాలు, అబద్ధాలు ఈరోజు ప్రజలకు విషం వెదజమ్మినట్టు వెదజమ్ముతూ ఉన్నారు. సో అక్కడ అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయి? మొత్తం 1954కు ముందు ఉన్నాయి ఒక 14 ఎకరాలు, ఆ తర్వాత 600 ఎకరాలు మొత్తం అసైన్డ్ భూమి టోటల్గా ఉంది. 1954కు ముందుది 1920లో ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 10 మంది చేతులు ఈ రాజధాని అనౌన్స్ చేయకముందే మారినాయి. ఈ రోజున 600 ఎకరాల్లో ఇప్పటికి కూడా 300 ఎకరాలు పైబడి 400 ఎకరాల మధ్య ఎస్ఐనీల చేతుల్లోనే ఉంది. టోటల్గా మారింది అక్కడ నాకు తెలిసినంత వరకు 200 ఎకరాలు చేతులు మారి ఉంటుంది అనేటువంటిది. ఆ 200 ఎకరాలు కూడా 1, 2, 3, 4 సార్లు చేతులు మారినాయి. దాన్ని పెద్ద భూతత్వంలో చూపెట్టి కొన్ని వేల ఎకరాలు నాయకులు గంటగట్టడం, అటు నారాయణ గారనో, ఇటు పుల్లారావు అనో, లేకపోతే అటు ఇంకొక ఆయననో కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అసైన్డ్ భూములు ఎంత ఉన్నాయి, ఎన్ని ఎకరాలు చేతులు మారినాయి, బయట అమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు. కేశవ్ కొనుక్కోవచ్చు, తప్పేంటి? కేశవ్ 4 ఎకరాలు కొనుక్కోకూడదా? లేదా ఇంకొక 4 ఎకరాలు కొనుక్కోకూడదా? ఈ రోజున నా పేరు మీద చెప్పినటువంటిది నాకు తెలియనటువంటి పేర్లు నా బినామీ అని చెబుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరిగే రిజిస్ట్రేషన్లన్నీ జగన్ బినామీ అంటాం మేము. ఓకేనా? అది మరి అది సాధ్యమా? ఈరోజు ఎంతసేపటికి అసత్యాలు, ఆ ఎమ్మెల్యేలు పోయే బాధ చూసి పిచ్చెక్కినట్టుగా కనపడుతుంది. పిచ్చెక్కి చేసే చేష్టలన్నీ ఈరోజు చేస్తూ ఉన్నాయి ఆ పత్రికలు కానీ. ఎలా కౌంటర్ చేయబోతున్నారు మరి? ప్రధాన ప్రతిపక్ష ఆరోపణలకు ఏ రకంగా కౌంటర్ చేస్తారు? ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. రాజధానిని ఏ విధంగా చెడగొట్టాలి, రాజధాని రైతుల్లో ఏ విధంగా కన్ఫ్యూజన్ తేవాలి, ఏ విధంగా అక్కడ అపోహలు సృష్టించాలి, ఈ విధంగా బురజల్లేటువంటి కార్యక్రమం 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు. చివరికి ఆ పత్రిక మీద జనం చేదరించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కనుకనే ఇటువంటి అవాస్తవాలు, అసత్యాలు, అబద్ధాలు రాసే పత్రికలు బ్యాన్ చేయాలి. మేము అందుకనే ఎడిటర్స్ గిల్డ్కి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా మేము లేఖ రాస్తున్నారు. తప్పకుండా చర్యలు తీసుకోవాలంటున్నాం. ఇటువంటి అవాస్తవాలు, లోకేష్ బాబు మీద హాయ్లాండ్ అంటాడు. హాయ్లాండ్ కోర్టు పరిధిలో ఉంది. హాయ్లాండ్ ఎవరన్నా జరుగుతుందా ఇది అసలు? ఎందుకంటే ఏదో ఒక రంగం బురద చల్లాలి. హాయ్లాండ్ ఏ విధంగా రిజిస్టర్ అవుతుందా? ఏ విధంగా అవుతుందండి? వాళ్ళు హాయ్లాండ్ చిన్నబాబు అంటాడు. ఇవన్నీ కూడా ఎట్లా ఉందంటే ఏదో ఒక అబద్ధం ప్రజల్లోకి పోవాలి, దీని మీద డిస్కషన్ జరగాలి, దాని మీద కొంతమంది వచ్చి మాట్లాడాలి, దీని మీద చర్చ జరగాలి. ఇదంతా కూడా అమ్మో అని ప్రజలు అనుకోవాలి. మీ కుటుంబాన్ని కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి, కొన్ని రిజిస్ట్రేషన్ మీ కుటుంబ సభ్యుల మీద కూడా ఉన్నాయని వాళ్ళ ప్రధాన అలిగేషన్. ఇప్పుడు మాకు మా కుటుంబ సభ్యులకు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవాళ ఉండేది ఏంది? ఎప్పటి నుంచో ఉన్నాయి. నాకేం రాజధానిలో లేవు. నాకు వాళ్ళు చూపించిన బినామీ పేర్లు ఆస్తులు ఉంటే ఇవ్వమని నేను నిన్ననే చెప్పే వాళ్ళకి ఇచ్చేస్తాను తిరిగా, నాకేం అవసరం లేదని కూడా. నా కుటుంబ సభ్యులకు నాకు రాజధానిలో ఉంటే నేను తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఆ బినామీ పేర్లు ఎవరో కూడా నాకు తెలియదు. అది ఏదైనా జగన్మోహన్ రెడ్డి పేర్లు ఏమో అయ్యి ఉంటాయేమో, జగన్మోహన్ రెడ్డి బినామీలేమో నాకు అది కూడా తెలియదు. ఆ వాల్యూ నాకు ఇచ్చినా పర్వాలేదు. నిన్న కూడా అదే చెప్పాను. 750 కోట్లు వాల్యూ చెప్పారు. ఆ వాల్యూ నాకు ఇచ్చినా నేను అక్కడ పేదలకే పంచుతాను.
లేదా 196 ఎకరాలు నా పేరు మీద ఉందని చెప్పేటువంటిది ఇచ్చినా నేను వాళ్ళకే పంచుతాను. కనుక ఈరోజు అసైన్డ్ భూములది డిస్కషన్ వచ్చింది. అసైన్డ్ భూములు అసలు ఎన్ని వేల ఎకరాలు జరిగింది. నారాయణ గారి పేరు మీద 3000 ఎకరాలు అంటున్నారు. అసలు అసైన్డ్ అక్కడ ఎంత ఉంది, దాని మీద ఒక క్లారిటీ ఇవ్వండి. ఈ భూమి 3000 ఎకరాలు అన్నట్లా అన్నీ కలుపుకొని 3000 ఎకరాల మేర నారాయణ గారు లబ్ధి పొందారు, ముందే కొనుగోలు చేశారనేది వాళ్ళ వాయిస్. ఇప్పుడు అసైన్డ్ భూమి అక్కడ ఎంత ఉంది, అసైన్డ్ భూమి తప్ప మిగతా రైతులది ఏ దారిని పోయేవాళ్ళైనా కొనుక్కోవచ్చు, దానికి తప్పే ఉంది. ఇప్పుడు అసైన్డ్ భూమి కాకుండా ఉండేటువంటి దాన్ని ఎవరైనా కొనుక్కోవచ్చు, దానికి అభ్యంతరం ఏంటి చెప్పమంటున్నాను. దాంట్లో వైఎస్ఆర్ వాళ్ళు కొన్నాయి బయట పెట్టమనండి, ఇతర పార్టీలు కొన్నాయి బయట పెట్టమనండి. ఇప్పుడు ఒక రైతు వచ్చి అమ్ముకుంటానంటాడు, కొనుక్కోవద్దని నువ్వు అంటావా? కొనొద్దని నేను చెప్తాను ఆయనకి. ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవచ్చు, కొనుక్కున్న దాన్ని నువ్వేట తప్పు పడతావు. కనుక ఈరోజు అసైన్డ్ భూమి అక్కడ మొత్తం చేతులు మారింది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం 300 ఎకరాలకు మించి లేదు. 300 ఎకరాల్లో కూడా ఒకే ఎకరా 4 సార్లు 5 సార్లు మారినటువంటి దాఖలాలు ఉన్నాయనేది చెప్తున్నారు. కనుక ఈరోజు ఏదో ఒక పేర్లు తెచ్చి అంటగట్టాలి. ఈరోజు నేను నా దాని మీద నాకు 2 బినామీ పేర్లు ఇచ్చారు, రాజారెడ్డి, సురేష్. అది ప్రూవ్ చేయమనండి. లేదా సాక్షి ఛానల్ అను సాక్షి పత్రిక మూసేసుకుంటారా? మీ బంధువులు మీ మిత్రులు అని చెప్తున్నారు వాళ్ళని. ఇప్పుడు నా బంధువులు నా మిత్రులు ఎవరు ఉన్నారు రమ్మంటున్నా. నా బంధువులు కానీ నా మిత్రులు కానీ ఎవరికి నా పేరు మీద రాజధానిలో ఉన్నా కూడా ఐఆమ్ రెడీ. దమ్ము ఉంటే వాళ్ళని రమ్మనండి, దమ్ము లేకపోతే వాళ్ళ సాక్షి పత్రిక ఛానల్ మూసేసుకోమని. చివరిగా అంటే లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉందా? తీవ్ర ఆరోపణల నేపథ్యంలో స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇండివిజువల్గా ఎటువంటి స్టెప్ తీసుకోబోతాం? నిన్ననే నేను చెప్పాను, లీగల్ ప్రొసీడ్ అవుతున్నాం, సివిల్ ప్రొసీడ్ అవుతున్నాం, డిఫర్మేషన్ సూటు, క్రిమినల్ కేసు ఫైల్ చేస్తున్నాం. ఎడిటర్స్ గిల్డ్ అండ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా మేము లేఖ రాస్తున్నాం, వీటి మీద ఏమి చర్యలు తీసుకుంటారనేది కూడా. థ్యాంక్ యూ సార్. ఇది పుల్లారావు చెప్తా ఉన్నారు. ఏదైతే అసైన్డ్ ఉన్నాయని చెప్తా ఉన్నారో అది కేవలం 300 ఎకరాలే మొత్తం రాజధాని గ్రామాల్లో ఉన్నాయనేది పుల్లారావు వ్యాఖ్యలుగా ఉంది. మరోవైపు తనకు అక్రమంగా ఏదైనా భూములు ఉన్నాయని తేలితే వాటిని వెనక్కి ఇచ్చేసేందుకు కూడా సిద్ధమని చెబుతున్నారు. మరోవైపు ఈ ఆరోపణలపై న్యాయపరంగా పోరాడేందుకు కూడా తాము ఇప్పటికే ప్రిపేర్ అయ్యామని చెప్పి మంత్రి చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం, విజయవాడ.